కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అందరికంటే తనే తెలివైన వాడినని అందరికీ ఆ విషయం తెలియచెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా మీకు అని హేళన చేసేవాడు. ఇలాంటి పనులను ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించినాడు. ఒకరోజు రాజుగారి ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్ళాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఓ ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెప్తాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తలదించుకున్నాడు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. మీరు అడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రాన వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం మంచిది కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెబుతున్నాను. నిజానికి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. నా తప్పును మన్నించండి అని వేడుకొన్నాడు. విజయుడు మాటలకు రాజుగారికి కనువిప్పు కలిగింది. విజయ, చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చేయలేని పనిని నువ్వు చేసావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేసావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో మెచ్చుకున్నారు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.